హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా నిమిషాంబికాదేవి మాతా నిమిషాంబికాదేవి ఆలయం. ఇది బోడుప్పల్లో ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా శక్తివంతమైన అమ్మవారు టెంపుల్ అనమాట. మన అమ్మవారి గుడి రోడ్లో ఉన్నాం. నేను సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ బస్సులో వచ్చాను ఫ్రెండ్స్. తర్వాత ఉప్పల్లో దిగి 115 బస్ ఎక్కి నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దిగాను. తర్వాత నిమిషాంబికాదేవి గుడికి వస్తున్నాను. ఇదే నిమిషాంబికాదేవి గుడి. మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు చిటికలో తీరుస్తారని, 21 రోజుల్లో తీరుస్తారని ఇక్కడ బాగా హైదరాబాద్లో ప్రగాఢ విశ్వాసం. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 16 ప్రదక్షిణాలు చేయాలంట ఫ్రెండ్స్. 21 రోజుల్లో మన కోరిక ఏదైనా అనుకుంటే తీరుతుందని అన్నారు. అమ్మ దయ ఉండాలే కానీ మనకంతా విజయమే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎలా ఉన్నా. ఇదే నిమిషాంబికాదేవి గుడి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అమ్మ దయ ఉండాలి కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చాను. ఈ టైమింగ్స్ ఫ్రెండ్స్. చూడండి, అమ్మ దర్శనం మీ అందరికి అవ్వాలని కోరుకున్నా. చూడండి పైన ఎలా ఉందో. అమ్మవారి ఎంట్రన్స్ అనమాట. ఆ ధ్వజస్తంభం దగ్గర కోరుకోవాలంట, మన కోరుకోటి కోరుకోవాలంట. 16 ప్రదక్షిణాలు చేయాలంటున్నారు. మరి చెప్పులు ఇక్కడ ఇప్పుదాం మనం. టెంపుల్ కూడా ఉంది. కొబ్బరికలు పెట్టేస్తాను అనమాట. మాతా నిమిషాంబికాదేవి గుడి లోపల మరి ఫోన్ ఎలా చేస్తారు లేదు నాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఆ ధ్వజస్తంభం దగ్గర కోరిక కోరుకోవాలంట. మనం 16 ప్రదక్షిణాలు చేయాలంటే 21 రోజుల్లో కోరిక నెరవేరుద్ది అంటున్నారు. బోడుప్పల్లో ఉందన్నమాట ఈ గుడి. ఇక గాయస్ ఇక్కడ ఇచ్చారు చూడు. అమ్మవారి గురించి మాత అనుగ్రహం ఉండాలి మీ అందరికి. మన ఫోన్ తీసుకెళ్ళచ్చో తెలియదు నాకు. ఇలా ఉంది, అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. 16 ప్రదక్షిణాలు చేయాలంట. ఇక్కడ ఒక శనేశ్వర స్వామి గుడి కూడా ఉంది. లోపల వేప చెట్టు ఉంది అమ్మవారిది. లోపల అమ్మవారిని తీయొచ్చో తీయకూడదు నాకు తెలియదు. ప్రదక్షిణాలు చేస్తున్నారు చూడండి. కుదిరితే అమ్మవారిని చూపిస్తాను. ఫ్రెండ్స్. చూస్తాము అన్నమాట. ఇది అమ్మవారు నిమిషాంబికాదేవి. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్రదక్షిణాలు చేయాలి మనం. 16 ప్రదక్షిణాలు చేయాలి.